శివాలయాలన్నీ శివుడు కొలువై ఉన్న మందిరాలు అయినప్పటికీ కొన్ని శివాలయాలకి మాత్రం చెప్పుకోదగిన ప్రత్యేకతలు ఎన్నో ఉంటాయి. అలాంటి శివాలయాలలో ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ఈ శివాలయం కూడా ఒకటి. ఈ శివాలయం ప్రత్యేకత ఏమిటంటే సంవత్సరంలో 6 నెలల నీళ్ళలో మునిగితే మరో 6 నెలల నీటి బయట ఉంటుంది. ఇది దాదాపు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జరిగే తంతు. శివభక్తులను పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఈ గుడి ఎక్కడుందనేది ఇప్పుడు తెలుసుకుందాము. అది నీలకంఠేశ్వర మహాదేవ్ ఆలయం. గుజరాత్లోని నర్మదా నది తీరంలో సత్పురా పర్వతాల మధ్య జునారాజ్ ప్రాంతంలో ఈ శివాలయం ఉంది. వర్షాకాలం నుండి ఈ గుడి పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. ఆ తరువాత 6 నెలలకు గుడి మళ్ళీ బయటకు కనిపిస్తుంది. నర్మదా నదిపై నిర్మించిన కర్జన్ డ్యామ్ క్యాచ్మెంట్ ఏరియాలోకి భారీగా వరద నీరు ఉప్పొంగి రావడమే అందుకు కారణం. ఎండాకాలం ఆరంభం అవుతూ ఉండగా క్యాచ్మెంట్ ఏరియాలో నీరు తగ్గి గుడి బయటకు కనిపిస్తూ ఉంటుంది. తరతరాలుగా ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా ఇలాగే జరుగుతూ ఉండటంతో ఇది ఆ దైవ మహిమ అనేది స్థానికుల విశ్వాసం. సాక్షాత్తు శివుడే వెలిసినట్టుగా స్థానికులు చెప్పుకొని ఈ మందిరంలో శివుడు మూల విరాట్ కూడా ధ్యానంలో ఉన్న శివుడి విగ్రహమే దర్శనమిస్తుంది. అందుకే శివాలయం నీట మునిగినవన్నీ రోజులు సాక్షాత్తుగా ఆ పరమశివుడే కైలాసం నుండి దిగివచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటానే అనేది భక్తుల విశ్వాసం. నీరు తగ్గి శివాలయం కనిపిస్తుంది అనుకుంటే ఆ శివుడి ధ్యానం ముగించింది అనేది ఇక్కడ ప్రజల విశ్వాసం. శివాలయం కొద్ది కొద్దిగా కనిపిస్తున్నప్పటికీ అప్పటి నుండి ప్రజలు భక్తుల తాకిడి పెరుగుతుంది. అక్కడ శివాలయం నీటి మునిగినప్పుడు కూడా బోట్లలో వెళ్ళి దూరం నుండి ఆలయం దర్శించుకుని వస్తూ ఉంటారు అక్కడ స్థానికులు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ బోట్లు దిగి ఈత కొట్టకూడదనేది అక్కడ ఒక నియమం ఉంది. ఎందుకంటే నర్మదా నదిపై నిర్మించిన ఈ కర్జన్ డ్యాంలో మొసలకు కొదవేం లేదు. అందుకే ఈ నీటిలో ఈత కొట్టే సాహసం ఎవరూ చేయకూడదు అక్కడ. సూర్యుడు అస్తమించే సమయంలో సూర్యుడి కిరణాలు నీటిపై పడడంతో నీరంతా పసిడి వర్ణంలోకి మారిపోతుంది. చూడడానికి ఆ దృశ్యం ఎంతో సుందరంగా కనిపిస్తుంది. అందుకే సాయంత్రం సూర్యాస్తమయం వేళలో ఈ గుడిని దర్శించుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సుమారు 500 ఏళ్ల క్రితం రాజ్పుత్ వంశానికి చెందిన చౌక్రానా రాజ్ ఈ నీలకంఠేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు అక్కడ చరిత్ర చెబుతుంది. గుజరాత్లోనే ఇలా ప్రతి సంవత్సరం నీట మునిగే దేవాలయాలు మరో 2 ఉన్నాయి. అందులో ఒకటి స్తంభేశ్వర్ మహాదేవ్ టెంపుల్ కాగా నిష్కలంక మహాదేవ్ టెంపుల్ మరొకటి. కైంబి పట్టణానికి సమీపంలో అరేబియా సముద్రం ఒడ్డున స్తంభేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఉంది. భావనగర్ నిష్కలంక మహాదేవ్ ఆలయం కూడా ఉంది. ఈ 2 శివాలయాలకు కూడా శివభక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందంటే అరుణాచల శివ అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.